దేవుడు నీకు ఊహించని ధనాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఊహించినంత ధనాన్ని రాబోయే కాలంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ధనాన్ని దేవుడు నీకో సిద్ధపరిచి ఉంచాడు. ఆ ధనం ఎక్కడ ఉందో, ఏ స్థలంలో ఉందో, ఎవరి ద్వారా వస్తుందో కూడా రాబోయే కాలంలో దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఇక రాబోయే కాలంలో ధనం నీ వద్దకు వస్తుంది, ధనం నీ సొంతమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. నువ్వు అప్పుల్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, ఆర్థిక సంకటాల్లో ఉన్నావా, ఏ సమస్యలో ఉన్నావా, ఏ సవాలక్ష ఆర్థిక సమస్యలో నలిగిపోతూ కొలిగిపోతూ ఉన్నావా, అయినట్లయితే దేవుడు నీ కష్టం చూసుకున్నాడు, నీ సమస్య చూసుకున్నా, నీ బాధను చూసుకున్నాడు. ఆయన ఈరోజు తెలియజేసే విషయం ఏంటంటే, ఇక రాబోయే కాలంలో ధనం నీ సొంతమవుతుంది, ఆ మార్గం సరళం చేయబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఇక ధనం నీ వద్దకు రాబోతుందని ప్రవచిస్తున్నాను, చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఈ ప్రవచన వాక్కును పరిశుద్ధాత్మ దేవుడు 112 కీర్తనలో 3వ వచనంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. అంటే నీ ఇంట నువ్వు విశ్వాసమే ఉన్నావు, యేసే నమ్ముకుని ఉన్నావు, ఆరాధిస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, దేవుని భయపడుతూ జీవిస్తూ ఉన్నాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ఇంట్లో ఏంటంటే ఇప్పటిదాకా నష్టం ఉంది, కష్టం ఉంది, సమస్య ఉంది, అప్పులు ఉన్నాయి, సంకటాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, దారిద్ర్యం బేదరికం ఉంది. కానీ ఇక నుంచి సమయం గతిస్తున్న కొద్దీ రాబోయే కాలంలో నీ ఇంట సంపద ఉండబోతుంది. వరిసీమ చెప్ప, నీ ఇంట్లో బంగారం ఉండబోతుంది, వెండి వజ్ర వైడూర్యాలు, డైమండ్స్ ఉండే విధంగా, మనీ ఉండే విధంగా దేవుడు మార్గాలు సరళం చేస్తానని ప్రవచిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. నువ్వు అంటుండొచ్చు, ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందంటే, మనుషులకు అసాధ్యమండి, కానీ దేవునికి సమస్తం సాధ్యము. నువ్వు నమ్మితే ఏం చూస్తావంటే దేవుని ఏమని చూస్తావు. నువ్వు అంటుండొచ్చు, ఎలా జరుగుతుందండి, నా ఇంట్లో చూడు సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లో ఉంది, నేను కట్టాల్సిన అప్పులు వేలలో లక్షల్లో ఉన్నాయి, ఎలా సాధ్యం, నా జీతం సరిపోదు, నా దగ్గర ఉన్న ఆస్తి సరిపోదు, అప్పులో ఉన్నాను. నువ్వు అంటుండొచ్చు, కానీ వినండి, దేవుడు తెలియజేసే మాట ఏంటంటే, ఆయన రాబోయే కాలంలో ధనం నీ వద్ద దయచేయబోతున్నాడు. నీ సంకటం చూసుకున్నాడు, నీ కష్టం చూసుకున్నాడు, ఆయన నువ్వు పడేటువంటి ఘర్షణ చూచుకున్నాడు, ఆయన నీ కన్నీరు చూచుకున్నాడు. నీ విషయంలో ఏంటంటే ఆయన మార్గాలను సరళం చేయబోతున్నాడు. వారిసీమని చెప్పండి, ఎలా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు నమ్మాలండి, జస్ట్ నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఎలా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో అది ఆయనకు మాత్రమే సాధ్యమండి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశం వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అరణ్యంలో బంగారు కూడినటువంటి బలిపీఠం కట్టాలి, బంగారం లేదు, కానీ ఐగుప్తు నుంచి బంగారం తీసుకొని చెప్పి ఉన్నాడు. సో దేవుడు ఎక్కడి నుంచి ధనాన్ని నీ కోసం ఇస్తాడో ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు. ఆ కనెక్షన్ దయచేస్తాడు, ఆ మార్గాలు తెలుస్తాడు, ఆ సహాయం దయచేస్తాడు. ఆ సమయం వస్తుంది, రాబోయే రోజుల్లో సమయం నీదే, కాలం నీదే అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. నువ్వు అంటుండొచ్చు, చాలామంది నాకు వ్యతిరేకంగా ఉన్నారండి, నా అప్పుల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కిందికి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు అంటుండొచ్చు, కానీ వినండి, నీవు నమ్మేటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు. ఆయన తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీ ఇంటిలో ఇప్పటిదాకా నష్టం ఉంది, శాపాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, దారిద్ర్యం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఈ రోజు నుంచి నీ ఇంట్లో ధనం ఉండబోతుంది, మేలు ఉండబోతుంది, సహాయం ఉండబోతుంది, కార్యం జరగబోతుంది, దూతలు సంచారం చేయబోతున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. నీ ఇంట ఏ శాపం పనిచేస్తుందో యేసు క్రీస్తు నామములో ఆ శాపని విరగొడుతున్నాను. ఆ శాపం నుంచి విడుదల కలుగుతుంది. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఏ సంకటం కూడా వెళ్తున్నావో ఆ సంకటం నుంచి దేవుడికి విడుదల దయచేయబోతున్నాడు. నీ ఇంటిలోనికి సంపద రాబోతుంది. నీ ఇల్లు ఎక్కడ ఉందో సంపద నీ అడ్రస్ కనుక్కుంటుందండి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి సంపద, ధనము, మనీ ఏంటంటే అది మార్గాలు సరళం చేసుకుంటుంది, లొకేషన్స్ మార్చేసుకొని నీ ఇంటి వద్దకు అడ్రస్ కనుక్కొని నీ వద్దకు, నీ ఇంటి వద్దకు వచ్చే విధంగా దేవుడు చక్రాలు తిప్పుతా ఉన్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. నీకున్నటువంటి ఆర్థిక సంకటాలు తొలగిపోతూ ఉన్నాయి. నీ ఇంటిలో కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉంటుంది. దేవుడు ఆ విధంగా చేయబోతున్నాడు. ఈ ప్రవచనానికి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.